హాయ్ హలో వెల్కమ్ టు టుడేస్ అప్డేట్స్. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులో తీసుకురావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో వైద్య ఆరోగ్య సేవలు సంజీవని ప్రాజెక్టు సేవలపై ఆయన సమీక్షించారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో అమలు చేసిన ప్రాజెక్టు ఫలితాలను ఆధారంగా చేసుకుని కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. తాము కాంగ్రెస్ను వీడేది లేదని మంత్రి కొండ సురేఖ భర్త ఆ పార్టీ నేత కొండ మురళి అన్నారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండ మురళి సమావేశమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కీలక నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూకట్పల్లిలోని 22A నిషేధిత భూముల బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల భూములను కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం ఇబ్బందులు గురిచేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదండ మండలం ద్వారకొండ శివారులో ప్రైవేట్ ట్రావెల్ బస్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి చెందారు. చనిపోయిన వ్యక్తిని నిజామాబాద్లోని గోపనపల్లికి చెందిన రాహుల్గా గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటలకి కుటుంబ సభ్యులకి సమాచారం అందింది. ఉన్నత చదువుల కోసం 3 నెలల క్రితం అమెరికా వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను మోసం చేశాడంటూ ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతను అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ పవన్ మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. వివాహం చేసుకుంటానని చెప్పి చాలా కాలం పాటు తనతో సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నట్లు లేడీ ఆర్టిస్ట్ ఫిర్యాదులో ఆరోపించింది. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలతో నదులు పొంగిపొర్లుతున్నాయి. బహ్రెచ్లోని కౌడియాల నది ఉధృతికి 5 ఏనుగులు వరదలో కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజ్ల గేట్లను మూసివేసి ప్రవాహ తీవ్రతను తగ్గించిన అనంతరం 5 ఏనుగులు రక్షించారు. అనంతరం సురక్షిత ప్రాంతానికి ఏనుగులు మళ్లించారు. తీవ్ర వివాదానికి దారితీసిన కృతి సనన్ రక్షాబంధన్ ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కృతికి మద్దతుగా ఇస్తూ ఒక పోస్ట్ చేశారు. మహిళల దుస్తుల ఎంపికపై జరుగుతున్న ట్రోలింగ్పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మహిళ ఏ దుస్తులు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఎంపికని గుర్తు చేశారు. తమ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై వందే మాతర గేయానికి సంబంధించి 2 చరణాలని ఆలపిస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఇకపై మాత్రం కేవలం 2 చరణాల జాతీయ గీతమే ఉంటుందని స్పష్టం చేశారు. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ప్రాణహాని నష్టం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుటుంబం భయాందోళన వ్యక్తం చేస్తుంది. కుమారులు ఖాసిం సులేమాన్లు తన తండ్రికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాక్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అసలు ఆయన జైలు నుంచి ప్రాణాలతో వస్తారో రారో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకులు విడుదలయ్యాయి. బౌలింగ్ విభాగంలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా 2వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్తో 2వ టెస్టులో నిప్పులు చెరిగే బౌలింగ్ వేసిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. టీమిండియా యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైపాల్ వ్యవహార శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించారు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించే యువ ఆటగాళ్లను వదిలిపెట్టకూడదన్నారు. ఐసీసీ, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇవి ఇవాల్టి టుడేస్ అప్డేట్స్, న్యూస్ అప్డేట్స్. రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్లోడ్ చూస్తుండండి.